హలో అండి అందరికీ. ఆంధ్ర పెళ్ళిలో అరిటాకు పైన వడ్డిస్తారు చూసారా, దొండకాయ ఫ్రై కొబ్బరి వేసి చేస్తారు, చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో చూపిస్తానో చూసేయండి. దానికోసం దొండకాయ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పటికప్పుడు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇవి ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, పొడవుగానే చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం తొందరగా అయిపోతుంది. చక్కగా ఈ విధంగా కట్ చేసేసుకొని బాండీ పెట్టేసుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఈ ముక్కలు కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు కొన్ని కొన్ని వేసుకోవాలని చెప్పానంటే ఈవెన్గా ఫ్రై అవ్వవు, అన్నీ ఒకేసారి దెబ్బలాగా వేసేస్తే. అందుకనే కొంచెం పలుచగా వేసి 2 వాయిల్లాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే 500 గ్రామ్స్ తీసుకున్నాను దొండకాయలు. చక్కగా ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అట్లా కలిపి వదిలేస్తే కొంచెం ఈ విధంగా ఫ్రై అయిపోతాయి. పదే పదే కదిపించాల్సిన అవసరం కూడా ఉండదు. ఆంధ్ర పెళ్ళిలో చాలా వరకు ఇది కూడా ఒక ఐటమ్. దొండకాయ 65 కానీ ఇది కానీ చేస్తారనమాట. టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. సో ఈ స్టేజ్లో మనం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ముక్కలన్నీ. మరీ మాడద్దు, మరీ అలా అని పచ్చిగా ఉండొద్దు. ఈ స్టేజ్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ తీసేసి మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రైకి అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి వేస్తేనే టేస్ట్ అనేది వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో చాలామంది ఈ ఫ్రై అయితే ఆల్రెడీ టేస్ట్ చేసి ఉంటారు పెళ్లి భోజనాల్లో. మనకి అరిటాకు మీద వడ్డిస్తే ఆహా అనిపిస్తుంది కదా. ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే ముక్కలు అనేది క్రిస్పీగా అవుతాయి. సో ఈ ముక్కలకి కొంచెం మనం కొబ్బరి యాడ్ చేస్తే ఆ టేస్టే వేరైపోతుంది. సో ఈ విధంగా నేను కొబ్బరి కూడా తురుము పెట్టేసుకున్నాను. నాకు 1/2 కేజీ దొండకాయలకి ఒక 1/2 చెక్క సరిపోయింది కొబ్బరి. సో ఈ విధంగా రెడీ చేసేసుకొని ఇంకొక వైపు బాండీ పెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని మన తాలింపుకి రెడీ చేసేసుకోవాలి. సో ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ మనం చేసుకోవాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే దీంట్లోకి మనకు మస్ట్ అండ్ షుడ్గా చారు కానీ పప్పు కానీ అయితే ఉండాలి. ఎందుకంటే డీప్ ఫ్రై కదా, మనం అదొక్కటి అన్నంలో కలుపుకొని తినలేము. సో అందుకని చెప్పేసి ఏదో ఒకటి కాంబినేషన్ ఉంటే బాగుంటుంది. సో బాండీ పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో జీలకర్ర ఆవాలు అవి కొంచెం చిట్లిన తర్వాత శనగపప్పు కూడా వేసి ఫ్రై చేసుకొని జీడిపప్పు పలుకులు కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇవంతా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం తురుముకున్న కొబ్బరి వేసేసుకోవాలి. ఈ కొబ్బరి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఉప్పు కారాలు వేసేసుకోవాలి. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ, ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. ఈ స్టేజ్లో నేనైతే ఉప్పు కారాలు వేసేసుకుంటున్నాను. మీ టేస్ట్కి సరిపోయినంత వేసుకోండి. ఈ విధంగా మనం కొబ్బరితో ఏం చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఎలాగో మనం కొబ్బరి నూనె అయితే వాడం కదా వంటల్లో, అది వాడుకుంటే ఇంకా మంచిది. అది వాడం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా మనం కొబ్బరి వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత ఈ దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని అంతా కలిపేసి ఒక 5 మినిట్స్ ఆ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే రెడీ అయిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇలాంటి మంచి మంచి వంటలతో నేను ముందుకు వస్తూ ఉంటాను. సో ఇలాగా మనం అప్పుడప్పుడు కొబ్బరిని యాడ్ చేసుకుంటూ చేసుకోండి, మనకి హెల్త్కి మంచిది కదా. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.